పుష్ప శ్రీవాణి గారు కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు కలియ తిరిగేస్తున్నారు. సమస్యల పోరాటం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు, సమస్యల పరిష్కారం కోసం. స్వయంగా వెళ్ళి తెలుసుకున్నప్పుడే, ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలం. కళ్ళతో చూసినప్పుడే ఆ బాధ గుండెల్లోకి వస్తుంది కాబట్టి అసెంబ్లీలో దాన్ని ప్రజెంట్ చేయగలం. ఆర్థిక సమస్యలు ఉన్న నిరుద్యోగ వృద్ధి కోసం 500 కోట్లు కేటాయించాం, ఇంతకన్నా ఏముంది మా గొప్పతనం అంటున్నారు కదా. ఆర్థిక లోటులో ఉంటుంది, రాష్ట్రం విడిపోతే ఆర్థిక లోటులో ఉంటుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా హామీ ఇచ్చారు అని అంటే హామీ ఇచ్చేద్దాం, గెలిచేద్దాం, తర్వాత పక్కన పెట్టేద్దాం. ఆనాడు రుణమాఫీతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఈనాడు అదే రుణమాఫీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాస్తవం, ఇద్దరు సేమ్ హామీలు ఇచ్చారు. ఆయన నిలబెట్టుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక హామీ ఇచ్చి నిలబెట్టకూడదు, ప్రజలను మోసం చేస్తూనే ఉండాలి అని సాంప్రదాయానికి తెరలేపింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగ భృతి అన్నారు, లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ అన్నారు, లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎలాగండి 2019లో గెలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2009కి వచ్చేసరికి ఆయనకి సీట్లు తగ్గిపోయాయి. ఆ విషయం మీకు తెలుసు. అంత ఉద్యమంలాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికే సీట్లు తగ్గినాయి అనంటే ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలాగండి గెలుస్తారు? గిరిజన ప్రాంతాలన్నీ కూడా కొండలు గుట్టలమయంతో ఉన్నాయంటున్నారు మీ ప్రాంతంలో. అయితే అక్కడికి రోడ్లు లేకపోవడంతో ప్రజలంతా కూడా చెరువులోని నీళ్లు తాగుతున్నారు. తద్వారా విషజ్వరాల బారిన పడుతూ ప్రతి ఏటా వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తున్నారు? గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్క సమస్య కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గ పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారన్న సంగతి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాము. జిల్లా పరిషత్ నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది? ఎటువంటి మద్దతు లేదండి. జిల్లా పరిషత్ నుంచి మేము అడిగిన దానికి 10 రూపాయలు కూడా ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో మాకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అంటే శత్రుచర్ల విజయరామరాజు గారు, అంటే మీ పెద్దమామ గారు, పాతపట్నం నుంచి ఓడిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయనకు కురుపం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు. గతంలో మీపై పోటీ చేసి ఓడిపోయిన మీ బంధువైన జనార్దన్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరితో బలంతో కలిసే శ్రీవాణి గారిని మీరు ఎమ్మెల్యే గారు మీరు తట్టుకుంటున్నారా? ఎందుకు తట్టుకోలేమండి? 2014 ఎలక్షన్ బరిలో దిగే ముందు విజయరామరాజు గారు రాష్ట్ర మంత్రి, జనార్దన్ తాటరాజు గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డాము, గెలిచాము. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్తున్నారు. ఇది ఓన్లీ కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? నమ్మకం. మీ పార్టీలో ఉన్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు పార్టీ మారడానికి గల కారణాలు ఏమంటారు? కలమట వెంకటరమణ గారు అనే వ్యక్తి ఎందుకు మారారన్నది నేను మాట్లాడాను, మీడియా వాళ్ళు నాకు ఫోటోలు తీశారు, పేపర్లు వేసినారు కాదు మేడం. నేను మాట్లాడితే ఈ సమస్య పరిష్కరించబడింది, నా వల్లే ఈ సమస్య పరిష్కారం అయింది. నా ఫస్ట్ సక్సెస్ కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన. ఎన్నో దశాబ్దాలుగా ఆ వంతెన కోసం గిరిజనులు పోరాటాలు చేస్తున్నా ఎవరు సక్సెస్ కాలేదు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడాను, నా ఫస్ట్ సక్సెస్. ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీ భర్త గారి పెద్దనాన్న గారైన శత్రుచర్ల విజయరామరాజు అంటే మీ పెద్ద మామగారు టీడీపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే పిలిచి వెళ్ళిపోతారా? వెళ్ళమండి. నొక్కా నుంచి మరి నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చావైనా బ్రతుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ఫ్యామిలీ కానీ మేమందరం కూడా ఆయన వెంటే నడుస్తాం. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.